Hi students, welcome to physics classes. Now we'll discuss about NCERT 10th class topics. Chapter 1 Light, Reflection, Refraction. ముందుగా అయితే వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ ఇంకా షేర్ అండ్ సబ్స్క్రైబ్. హౌ వీఆర్ ఏబుల్ టు సీ ఆబ్జెక్ట్స్. మనం ఆబ్జెక్ట్స్ ఎట్లా చూస్తాను? ఇప్పుడు ఇక్కడ నేను హ్యాండ్స్ మూమెంట్ కానీ, ఈ పెన్ మూమెంట్ కానీ, ఇక్కడ రాసే లెటర్స్ కానీ మీరు ఎట్లా చూస్తున్నారు? జనరల్గా మనం ఏదైనా డార్క్ రూమ్లోకి వెళ్ళామంటే ఇక్కడ నేను లైట్ సఫిషియెంట్గా పెట్టలేదు అనుకో, సఫిషియెంట్ లైట్ లేదనుకో, వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ఎనీథింగ్ క్లియర్లీ. అసలు లైటే లేకపోతే అసలు ఏం కనిపించదు. అంటే టు సీ ఎనీ ఆబ్జెక్ట్స్ ఫస్ట్ వీ నీడ్ లైట్. ఏదైనా ఆబ్జెక్ట్ చూడాలంటే మనకి ఫస్ట్ లైట్ ఉండాలి. సో ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ లైట్. చాప్టర్ నేమ్ లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. ఇప్పుడు టాపిక్లోకి ఎంటర్ అయ్యేదానికంటే ముందు కొంచెం బేసిక్ ఐడియా ఉండాలి మనకి లైట్ పైన. మనకి 8th క్లాస్లో లైట్ లెసన్లో డిస్కస్ చేసి ఉంటారు. జస్ట్ ఇంట్రడక్షన్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మన చుట్టూ ఉండే ఆబ్జెక్ట్స్, మన సరౌండింగ్స్లో మెనీ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అవన్నీ మనం చూడాలంటే లైట్ కావాలి ఫస్ట్. వీ నీడ్ లైట్ టు సీ ఎనీ ఆబ్జెక్ట్ అరౌండ్ అస్. ఆ లైట్ ఆ ఆబ్జెక్ట్ పైన పడితేనే మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డార్క్ రూమ్లో ఉన్నాం, ఆబ్జెక్ట్ కూడా డార్క్ రూమ్లోనే ఉండింది. ఇప్పుడు చూడాలంటే కనిపిస్తుంది, అది కనపడదు. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లైట్ ఉన్న రూమ్లో ఉన్నాం, ఇంకో ప్లేస్లో డార్క్ రూమ్లో, ఆపోజిట్ డార్క్ రూమ్లో ఆబ్జెక్ట్ ఉంది, అది కనపడుతుందా మనకి? మనం లైట్ ఉన్న రూమ్లో నుంచున్నా సరే ఆబ్జెక్ట్ డార్క్ రూమ్లో ఉంది కాబట్టి మనకు కనపడదు. అదే మనం చీకట్లో ఉండి డార్క్లో ఉండి ఆబ్జెక్ట్ లైట్ ఉన్న రూమ్లో ఉందనుకో మనం చూడొచ్చు. అంటే మనం ఏ ఆబ్జెక్ట్ని అయితే చూస్తున్నామో దానిపైన పడాలి లైట్. ఫస్ట్ లైట్ కావాలి. టు సీ ఎనీ ఆబ్జెక్ట్ వీ నీడ్. Now based on the propagation of light, mediums are classified into 3 types. First one is transparent. Transparent medium means which allows most of the light through them are known as transparent materials. Example, air, glass, water. Next, translucent medium. Translucent means which allows partial amount of light, not total, partial amount of light through them. Example, oiled paper, tissue paper, polythene sheet. Next one is opaque. Opaque అంటే అసలు లైట్ని అలౌ చేయదు. విచ్ do not allow the light through them are called opaque mediums. Example, wall, wood, etc. Next, in our real life లో some phenomena are associated with light. మన రియల్ లైఫ్లో జరిగేది కొన్ని సిచ్యువేషన్స్ లైట్కి రిలేట్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం మిర్రర్లో చూసుకున్నప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్, ప్లేన్ మిర్రర్. స్టార్స్ ఆర్ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో దాంట్లో పెన్ పెట్టామనుకో, ఆ పై లేయర్ దగ్గర పైన పెన్ కొంచెం బెండ్ అయినట్టు కనిపిస్తుంది. బెండింగ్ ఆఫ్ లైట్ రే when it is traveling from one medium to another medium, formation of rainbow, ఇవన్నీ కూడా లైట్కి రిలేటెడ్ సిచ్యువేషన్స్. మనం 1 by 1 కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం తర్వాత. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే లైట్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ పాత్ ఈజ్ నోన్ యాజ్ రెక్టిలినియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. లైట్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ పాత్. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే ఇప్పుడు మనం 3 types ఆఫ్ ఆబ్జెక్ట్స్ డిస్కస్ చేశాం కదా, ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లూసెంట్, ఒపాక్. ఇందులో ఒపాక్ తీసుకున్నామంటే లైట్ ఎలా అవ్వట్లా. అక్కడ ఏం జరుగుతుంది? లైట్ దానిపైన పడినప్పుడు బ్యాక్ వస్తుంది. సెకండ్ ప్రాపర్టీ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే when the light strikes any opaque surface, light touches any opaque surface, it bounces back into the same medium. When light touches any opaque surface, it comes back into the same medium, is known as reflection of light. ఒపాక్ ఆబ్జెక్ట్ని టచ్ చేసినప్పుడు లైట్ రేస్ బ్యాక్ వచ్చేస్తాయి. అలో చేయదు కదా ఒపాక్ ఆబ్జెక్ట్,
ఆ బ్యాక్ రావడాన్ని మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటాం. అది మిర్రర్ అయినా వస్తుంది, వుడ్ అయినా వస్తుంది. ఇక్కడ మనకి రెగ్యులర్ రిఫ్లెక్షన్, ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అని 2 ఉంటాయి. రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ ఆన్ స్మూత్ సర్ఫేస్. రిఫ్లెక్షన్ స్మూత్ సర్ఫేస్ పైన పడిందనుకో సేమ్ లైట్ రేస్ ఎలా వచ్చినాయో అలాగే రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఎగ్జాంపుల్ మిర్రర్. అదే వుడ్ అయితే ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ ఆన్ రఫ్ సర్ఫేస్. వుడ్ పైన పడిన లైట్ రేస్ స్కాటర్ అయిపోతాయి. వుడ్డే కాదు, అన్ని రఫ్ సర్ఫేసెస్, వాల్ అనుకోవచ్చు, హ్యూమన్ అనుకోవచ్చు, బుక్ అవ్వచ్చు, అన్ని రఫ్ సర్ఫేసెస్. దానిపైన పడిన లైట్ రేస్ స్కాటర్ అవుతున్నాయి. ఇన్ రిఫ్లెక్షన్ లైట్ రే ఫాలోస్ 2 laws. అసలు రిఫ్లెక్షన్ అంటే ఏం చెప్పాం? ఇఫ్ ఎ లైట్ ఫాల్స్ ఆన్ ఒపాక్ సర్ఫేస్ ఇట్ కమ్స్ బ్యాక్. దీన్ని ఇన్సిడెంట్ రే అంటాం, దీన్ని రిఫ్లెక్టెడ్ రే అంటాం. ఇక్కడ నార్మల్ డ్రా చేస్తాం పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర. ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఈ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఫస్ట్ లా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ 2 యాంగిల్స్ ఎప్పుడు సేమ్ ఉంటాయి. సెకండ్ లా ఏంటంటే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ డ్రాన్ ఎట్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ డ్రాన్ ఎట్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ లై ఆన్ సేమ్ plane. That is second law of reflection. This laws of reflection is applicable to any type of the surface. ఈ సర్ఫేస్ ఏ షేప్లో ఉన్నా సరే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అప్లికబుల్. అది రెగ్యులర్ రిఫ్లెక్షన్ అయినా, ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అయినా, ప్లెయిన్ సర్ఫేస్ అయినా, కర్వ్డ్ మిర్రర్స్ అయినా, ఏ మిర్రర్ అయినా, ఏ సర్ఫేస్ అయినా కానీ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ అప్లికబుల్. దిస్ ఈజ్ అబౌట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. నెక్స్ట్ మనకి ఇప్పుడు ప్లెయిన్ మిర్రర్ తీసుకున్నప్పుడు ఇమేజ్ ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా ఇన్ మిర్రర్ అంటామా, ఆన్ ద మిర్రర్ అంటామా? ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ ద మిర్రర్ అంటాం. సీ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్ అంటాం. నీ మొహం అద్దంలో చూసుకో అంటాం. అద్దం మీద చూసుకో అనం, అద్దంలో చూసుకో అంటాం. అంటే మిర్రర్ లోపల ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? అది ఫామ్ అయినప్పుడు ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, అసలు ఎట్లా ఉంటుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇమేజ్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిర్రర్. ఇది ప్లేన్ మిర్రర్ అనుకో. ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టాం. ఆబ్జెక్ట్కి ఇమేజ్ ఇన్ ద మిర్రర్ ఫామ్ అవుతుంది. అంటే ఇది వర్చువల్ ఇమేజ్. హౌ ప్లేన్ మిర్రర్ ఫార్మ్స్ ఇమేజ్, అట్లా ఎట్లా ఫామ్ అవుతుంది అని 8th క్లాస్కి సంబంధించిన టాపిక్స్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి బేసిక్ కింద అది ఒకసారి చూడండి, క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ప్లేన్ మిర్రర్ ఆల్వేస్ గివ్స్ వర్చువల్ ఇమేజ్. ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇమేజ్ డిస్టెన్స్ కూడా సేమ్ ఉంటుంది. ఆబ్జెక్ట్ టు ద మిర్రర్, మిర్రర్ టు ద ఇమేజ్ ఎప్పుడు సేమ్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఆబ్జెక్ట్ సైజ్, ఇమేజ్ సైజ్ సేమ్. ఇఫ్ ఆబ్జెక్ట్ మూవ్స్ ఎక్స్ డిస్టెన్స్ టువర్డ్స్ ఆర్ అవే, ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ అయితే మూవ్ అవుతుందో ఇమేజ్ కూడా సేమ్ డిస్టెన్స్ మూవ్ అవుద్ది. ఆబ్జెక్ట్ 1 మీటర్ టువర్డ్స్ మూవ్ అయితే ఇమేజ్ కూడా 1 మీటర్ టువర్డ్సే మూవ్ అవుద్ది. ఆబ్జెక్ట్ 1 మీటర్ అవే మూవ్ అవుతే ఇమేజ్ కూడా 1 మీటర్ అవేనే మూవ్ అవుద్ది. అంటే సేమ్గా మూవ్ అవుతుందని. అదే ఆబ్జెక్ట్ మూవ్ చేయకుండా మిర్రర్ను మూవ్ చేసామనుకో, either టువర్డ్స్ ఆర్ అవే, ఇమేజ్ డబల్ మూవ్ అవుద్ది. ఇమేజ్ ఈజ్ laterally inverted. లాటరల్ ఇన్వర్షన్ అంటే మనం మిర్రర్ ముందు ఉంచున్నప్పుడు మనం రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తే మిర్రర్లో లెఫ్ట్ హ్యాండ్ కనపడుతుంది. మనం రైట్ హ్యాండ్తో రాస్తుంటే మిర్రర్లో లెఫ్ట్ హ్యాండ్తో రాసినట్టు కనపడుతుంది. అది లాటరల్ ఇన్వర్షన్. ద ఫినామినా ఆఫ్ లెఫ్ట్ అపియరింగ్ యాజ్ ఏ రైట్, రైట్ అపియర్స్ యాజ్ ఏ లెఫ్ట్ ఈజ్ నోన్ యాజ్ లాటరల్ ఇన్వర్షన్. ఇది ఇమేజ్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిర్రర్. అదే ప్లేన్ మిర్రర్ ప్లేస్లో కర్వ్డ్ మిర్రర్ తీసుకుంటే అది ఎట్లా ఫామ్ చేస్తుంది ఇమేజెస్, అవి మనం డిస్కస్ చేద్దాం ఈ లెసన్లో. నౌ వి విల్ డిస్కస్ అబౌట్ స్పెరికల్ మిర్రర్స్. స్పెరికల్ మిర్రర్స్ అంటే విచ్ హ్యాస్ బెండ్ ఇన్ సర్ఫేస్. ఆ బెండ్ అంటే కొంచెం కర్వ్డ్గా ఉంటుంది అనమాట మిర్రర్, కర్వ్డ్ సర్ఫేస్. ఆ బెండ్ అనేది ఎయిదర్ ఇన్వర్డ్ అవ్వచ్చు, అవుట్వర్డ్ అవ్వచ్చు. బెండ్ ఇన్వర్డ్ అవ్వచ్చు,
అవుట్వర్డ్ అవ్వచ్చు. బెండ్ ఉంటే అది స్పెరికల్ మిర్రర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. దట్ ఈస్ స్పెరికల్ మిర్రర్. ఇక్కడ మిర్రర్ అంటే ఒక సైడ్ స్మూత్ సర్ఫేసు, బ్యాక్ సైడ్ సిల్వర్డ్ సర్ఫేస్ అంటాం మనం. సిల్వర్డ్ సర్ఫేస్ని ఇట్లా డినోట్ చేస్తాం. అంటే ఈ మిర్రర్ బెంట్ ఇన్వర్డ్ అనమాట. అదే కమింగ్ హియర్ ఈ సైడ్ స్మూత్ తీసుకుందాం, ఈ సైడ్ సిల్వర్డ్ తీసుకుందాం. అంటే ఇది బెంట్ అవుట్వర్డ్. బెంట్ ఇన్వర్డ్ ఉన్నా బెంట్ అవుట్వర్డ్ ఉన్నా సరే అది స్పెరికల్ మిర్రరే, కర్వ్డ్ మిర్రర్స్. ఇక్కడ ద మిర్రర్ whose reflecting surface is inside or the mirror which bent inward is known as concave mirror. Concave mirror. Mirror bent outside is known as convex mirror. We can take a spoon. Spoon inner surface is relatively acts as a concave mirror. Outer surface relatively acts as a convex mirror. Now, ఇది mirror. From here to here is reflecting surface. ఇదంతా reflecting surface. This length of the reflecting surface is known as aperture. ఈ reflecting surface పైన midpoint reflecting surface, midpoint on the reflecting surface or center on the reflecting surface is known as pole. It lies on the reflecting surface. Pole lies on the reflecting surface. Now, actually these mirrors are taken from the sphere. So ఇది స్పియర్ లాగా ఉంటుంది. ఇన్ ద స్పియర్ ఒక పార్ట్ కట్ చేసి తీసుకుంటారు. ఈ పార్ట్ కట్ చేసింది అనమాట. ఇప్పుడు స్పియర్ హ్యాస్ సెంటర్, నో సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ నోన్ యాజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది మిర్రర్లో పార్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది మిర్రర్కి బయట ఉంటుంది, అవుట్ సైడ్ ఆఫ్ ద మిర్రర్. ఇది మిర్రర్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. మిర్రర్ పైన లేదు, అది మిర్రర్కి అవుట్ సైడ్ ఉంది. పోల్ మిర్రర్ మీద ఉంది, గుర్తుపెట్టుకోండి. కాన్కేవ్ మిర్రర్ అయితే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇన్ ఫ్రంట్ ఉంటుంది. అదే కాన్వెక్స్ మిర్రర్ అయితే ఇది కాన్వెక్స్ మిర్రర్, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఎక్కడ ఉంటుంది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇది ఎట్లా కదా స్పియర్ ఫామ్ చేసేది మనం, లైక్ దిస్. ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్, జనరల్గా ఇది స్పియర్ అయితే ఏమవుద్ది, స్పియర్ సెంటర్ దగ్గర నుంచి ఈ సర్ఫేస్కి డ్రా చేసిన ఏ లైన్ అయినా సరే రేడియస్. ఇక్కడ కర్వ్డ్ మిర్రర్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ డినోటెడ్ విత్ లెటర్ C. Radius of curvature is denoted with R. PC. ఈ distance radius of curvature. The imaginary line which passes through center of curvature and a pole is known as principal axis. ఈ లైన్ని principal axis అంటాం. Which passes through center of curvature and pole. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ఇక్కడ మనం కాన్కేవ్కే డిస్కస్ చేస్తున్నాం సార్. కాన్వెక్స్కి ఎట్లానే ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి అనే డౌట్ వద్దు. కాన్కేవ్ మిర్రర్కి ముందు ఉంటుంది, కాన్వెక్స్ మిర్రర్కి బ్యాక్ సైడ్. పోలు, సెంటర్ ఆఫ్ కర్వేచరు, ఈ డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచరు. ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేస్తే ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్, దిస్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ నార్మల్ టు ద మిర్రర్, అంటే పర్పెండిక్యులర్ టు ద మిర్రర్ ఎట్ పోల్. ఇప్పుడు ఈ కాన్కేవ్ మిర్రర్ని సన్లైట్కి ఇన్ ఫ్రంట్ ఆఫ్ సన్లైట్ పైన పెడితే, సన్లైట్ వచ్చే పాత్లో పెట్టి కొంచెం టిల్ట్ చేసి ఆ రిఫ్లెక్టెడ్ లైట్ ఒక పేపర్ పైన పడేటట్లు పెట్టామనుకో, ఏమవుద్ది, మనం స్లోగా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే బ్రైట్ స్పాట్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాన్కేవ్ మిర్రర్. నౌ ఈ కాన్కేవ్ మిర్రర్ని ఇన్ ఫ్రంట్ ఆఫ్ సన్లైట్ పెట్టామనుకో, ఇక్కడ నుంచి సన్ రేస్ వస్తున్నాయి. లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే రేస్ కాబట్టి మనం ప్యారలల్ అనుకుంటాం. ఇప్పుడు ఈ లైట్ రేస్ రిఫ్లెక్ట్ అవుతాయి కదా,
ఇవన్నీ ఒక పేపర్ పైన పడేటట్లు పెట్టామనుకో, ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఒక బ్రైట్ స్పాట్ ఫామ్ అయ్యేటట్లు పెట్టామనుకో, కొంతసేపటికి ఏమవుద్ది, ఆ పేపర్ బర్న్ అవుతుంది. ఫస్ట్ స్మోక్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ పేపర్ బర్న్ అవుతుంది. అంటే ఈ లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన లైట్ రేస్ అన్నీ ఒక పాయింట్ దగ్గర కోయిన్సైడ్ చేసాం మనం. సన్ అంటే బిగ్, అవంతా మనకి ఒక పేపర్ పైన పడేటట్లు. అంటే ఇది ఇమేజ్ ఆఫ్ ద సన్ అనమాట. సన్కి ఇమేజ్ని ఒక పేపర్ పైన కోయిన్సైడ్ చేసాం. ఇప్పుడు ఆ లైట్ రేస్ అన్నీ ఒక పాయింట్ దగ్గరికి కన్వర్జ్ అయ్యేటప్పటికి ఆ హీట్ అంతా ఒక పాయింట్ దగ్గరికి కాన్సన్ట్రేట్ అయ్యింది. ఆ హీట్ టోటల్ హీట్ అంతా ఒక పాయింట్ దగ్గరే ఫామ్ అవ్వడం వల్ల ఆ పేపర్ బర్న్ అయిపోయింది. అంటే ఈ పాయింట్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది. దిస్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ ఇమేజ్ ఆఫ్ ద సన్. దిస్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ ఫోకస్ అని అనవచ్చు. ఇప్పుడు దీన్ని మనం డయాగ్రామెటికల్గా ఎట్లా డ్రా చేయాలో చూద్దాం. కాన్కేవ్, సన్ దగ్గర నుంచి వచ్చే లైట్ రేస్ ప్యారలల్ కదా, అంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే లైట్ రేస్ని ప్యారలల్గా తీసుకుంటాం. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దే ఆర్ మీటింగ్ ఎట్ వన్ పాయింట్. ద రేస్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ మీటింగ్ ఎట్ ఏ పాయింట్. దిస్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ ఫోకస్. ఫోకస్ని క్యాపిటల్ ఎఫ్తో డినోట్ చేస్తాం. ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఈజ్ నోన్ యాజ్ ఫోకల్ లెంగ్త్. ఫోకల్ లెంగ్త్ని స్మాల్ ఎఫ్తో డినోట్ చేస్తాం. దిస్ ఈజ్ ప్రిన్సిపల్ ఫోకస్ అని కూడా అనవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సేమ్ ఫర్ కాన్వెక్స్ మిర్రర్ అయితే, ప్యారలల్ రేస్ వచ్చినప్పుడు కాన్వెక్స్ మిర్రర్ బయటికి రిఫ్లెక్ట్ అవుతాయి, డైవర్జ్ అవుతాయి లైట్ రేస్. ఈ డైవర్జ్ అయిన లైట్ రేస్ కొంచెం అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయినట్లుగా కనిపిస్తాయి, ఇక్కడ నుంచి వచ్చినట్లుగా కనిపిస్తాయి. ఈ పాయింట్ని ఫోకస్ అంటాం, ప్రిన్సిపల్ ఫోకస్. గ్యాప్, ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్, ఫోకల్ లెంగ్త్ ఆల్రెడీ చెప్పాం. ఇక్కడ మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ డిస్కస్ చేసాం అండ్ ఫోకల్ లెంగ్త్ కూడా డిస్కస్ చేసాం. ఈ రెండు కూడా మెజర్మెంట్స్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిసే. ఫ్రమ్ పోల్ దగ్గర నుంచి ఫోకస్, ఫోకల్ లెంగ్త్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏదైనా రిలేషన్ ఉందా? ఎస్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈక్వల్ టు డబుల్ ఆఫ్ ద ఫోకల్ లెంగ్త్, ఆర్ ఈక్వల్ టు 2f. మనం ఇంకా కావాలంటే f ఈక్వల్ టు r/2 అని కూడా రాయొచ్చు. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ఫోకల్ లెంగ్త్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.